ప్రస్తుత రాజకీయాలను. ఎందుకంటే ఇప్పుడు ఒక దశరథ్ నాయక్ అనే వ్యక్తి ఒక్కొక్క రూపాయి లెక్క పెట్టినటువంటి ఈ వ్యక్తి చాలా చెమటోడ్చి కష్టపడినటువంటి ఇలాంటి వ్యక్తి ఇవాళ కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీ సంబంధించి గిరిజన కుటుంబాలు కావచ్చు, ఇతర పేదోళ్ళు ఎవరన్నా సరే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఒక ఇంట్లో తమ ఇంటి ఆడబిడ్డగా, లేదంటే తనకు బిడ్డ లేకున్నా బిడ్డలు ఉన్నారనే కోణంలో ప్రతి బిడ్డకి పేదింటి బిడ్డకి లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. పట్టు చీర కావచ్చు, లేదంటే డబ్బులు కావచ్చు, ఈ విధంగా చేయడం ఒకవైపు విద్యాపరంగా, ఒకవైపు వైద్యం పరంగా ఈ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించి లక్షల రూపాయలు ప్రతి నెల ఖర్చు చేయడం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటి వ్యక్తులు ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో డబ్బుతో ముడిపడి ఓట్లు వేస్తున్నటువంటి సమాజంలోని ప్రజలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక పారదర్శకమైన రాజకీయాలు చేయాలనుకుంటున్నటువంటి మీలాంటి నాయకులకి ఈ డబ్బు రాజకీయం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వాస్తవంగా చెప్పాలంటే మేము గతంలో కూడా మీ స్ఫూర్తి ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది. ఏదైతే మేము ఇప్పుడు ఖర్చు పెట్టేటివి రాజకీయం కోసం కాదు. ఏదైతే మా బాబు 2020లో 2020లో ఆయన అకస్మాత్తుగా మరణించడం జరిగింది కాబట్టి ఆయన పేర చిరస్థాయిలో నిలవాలి ఆయన పేరు అని చెప్పి రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ ట్రస్ట్ ద్వారా మేము ముందుగా ఎవరైతే పేదవాడు చనిపోతే వారికి ఒక 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని అనుకోవడం జరిగింది. మరి తదుపరి అప్పుడే 2020లో మనకు కరోనా రావడం జరిగింది, కోవిడ్ రావడం జరిగింది. మరి కోవిడ్ విపరీతంగా ఈ ప్రపంచానికే అతలకుతలం చేసినటువంటి సందర్భంలో మరి మన మండల వ్యాప్తంగా కూడా బాగా కోవిడ్ వ్యాప్తి చెందినటువంటి పేషెంట్లు, బారిన పడినటువంటి పేషెంట్లకు మరి ట్రస్ట్ ద్వారా కూడా మనము ఎంతో అంత న్యాయం చేయాలి, ఆదుకోవాలని చెప్పి డైరెక్ట్ ఇప్పుడు ఈ ఇంట్లో కోవిడ్ వచ్చిందనుకో కనీసము ఆ ఇంట్లో మరి ఆ కోవిడ్ పేషెంట్ను ఒక గదిని ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా ఆయనని కలవకుండా ఉండేవాళ్ళు. మరి ఆ రోజుల్లో మేము డైరెక్ట్ కోవిడ్ పేషెంట్ దగ్గరనే పోయి మా ట్రస్ట్ ద్వారా ఎంతోమందిని, వందల మందిని, వేల మందిని కూడా సేవా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 2021లో మరి మేము నిత్య అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2021 నుంచి ఇప్పుడు 2026 2026 దాదాపు 5.5 సంవత్సరాల నుంచి కూడా నిత్య అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏదైతే ఇప్పుడు ఆడబిడ్డల పెళ్లిళ్లకు 21,000 రూపాయలు, లక్షల రూపాయలు మీరు ఇస్తారు అని చెప్పి చెప్పడం జరిగిందో, మరి ఏదైతే ప్రస్తుతం పేదవాళ్ళు కనీసము వారికి భూమి లేని వాళ్ళు, లేకపోతే వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బంది కలిగినటువంటి వాళ్ళు, నిరుపేద వాళ్ళు ఎవరన్నా మా దగ్గరికి వస్తే వాళ్ళు నిజమైనటువంటి నిరుపేద వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక 21,000 రూపాయలు, 21,000 రూపాయలతో పాటు ఒక పట్టు శారీని కూడా వాళ్లకు అందించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఉంటారో వాళ్ళకు కూడా విద్యాపరంగా కూడా అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది. కానీ మేము మీరు చెప్పినట్టు రూపాయి విలువ కూడా చూసుకోవడం జరిగింది. ఈరోజు కోట్ల రూపాయలు కూడా విలువను కూడా చూసుకోవడం జరిగింది. మేము ఆ రోజు రూపాయి లేక చాలా ఇబ్బందులు పడ్డాం కాబట్టి మాలాగా గతంలో మేము పడ్డటువంటి ఇబ్బందులు ఎవరు కూడా పడవద్దు. మేమిచ్చే సహాయంతో వాళ్ళు సుఖంగా ఉండకపోయినా, వాళ్ళు ఒక పెద్ద కోటీశ్వరులు కాకుండా, లక్షల అధికారులు కాకుండా, కానీ వాళ్ళకి ఎంతో అంతో సహాయపడుతుంది. మేము ఇచ్చే పైసలు వాళ్ళకు ఆ రోజుకైనా ఆనాటికైనా వాళ్ళకి ఎంతో అంత తృప్తినిస్తుందని చెప్పి మేము సహాయం చేస్తాం.